Hi everyone, good morning. How are you? Hope everyone doing great today. ఈరోజు మనం జేవిఎం ఆర్కిటెక్చర్ పార్ట్ 3 చూద్దాం. ఏంటి పార్ట్ 3 జేవిఎం ఆర్కిటెక్చర్ పార్ట్ 3 ఏంటి, పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2 ఏంటి అని కన్ఫ్యూజన్ అవ్వకండి. జేవిఎం ఆర్కిటెక్చర్ పార్ట్ 3 అంటే నేను ఇంతకుముందు జేవిఎం ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 వీడియోస్ చేశాను. ఎందుకు చేశానంటే కంప్లీట్ జేవిఎం ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోయింది. అందుకు నేను దాన్ని 3 భాగాలుగా చేసి పార్ట్ 1లో ఫస్ట్ జేవిఎం ఆర్కిటెక్చర్లో ఫస్ట్ ఫేజ్ అయిన క్లాస్ లోడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పార్ట్ 1లో ఉంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2లో రన్ టైమ్ డేటా ఏరియా అయిన రన్ టైమ్ డేటా ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని పార్ట్ 2లో పెట్టాను. ఓకే, వెళ్ళి పార్ట్ 1 చూడండి, తర్వాత పార్ట్ 2 చూడండి, తర్వాత పార్ట్ 3. ఇప్పుడు నేను ఈ వీడియో పార్ట్ 3గా రికార్డ్ చేస్తున్నా. సో ఆ పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. ఒకవేళ మీరు డైరెక్ట్ పార్ట్ 3 ఓపెన్ చేసినా దయచేసి వెళ్ళి పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. ఈ పార్ట్ 3 వీడియో డిస్క్రిప్షన్లో పార్ట్ 1 పార్ట్ 2 యొక్క లింక్స్ ఇస్తాను, వీడియోస్ లింక్స్ ఇస్తాను. వాటిపైన క్లిక్ చేయండి, ఆ లింక్ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అవి చూసిన తర్వాతే దీనికి రండి. ఈ వీడియో చూసి కంటిన్యూ చేయండి, ఈ వీడియో చూడడం కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, డైరెక్ట్ వీడియో చూసి అర్థం కాదా అంటే అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, కనెక్షన్స్ మిస్ అవుతుంటాయి, ఇది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చిందని. సో క్లారిటీ కోసం పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. ఈ పార్ట్ 3 వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 3. అసలు జేవిఎం అంటే ఏంటి? జావా వర్చువల్ మెషిన్. సో జేవిఎం అంటే ఏంటి? జావా వర్చువల్ మెషిన్. జేవిఎంని ఇంటర్ప్రిటర్ అని కూడా అంటాం. సో జేవిఎంలో ముందుగా 3 మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్, 2 రన్ టైమ్ డేటా ఏరియా, 3వది ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో ఏముంటాయంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి? ఇంటర్ప్రిటర్, జిట్ కంపైలర్ అంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్, జిట్ కంపైలర్ అండ్ గార్బేజ్ కలెక్టర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎందుకున్నాయో చూద్దాం, ఒక్కొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ద పేరులోనే చూడండి. ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటే మన బైట్ కోడ్ మెషిన్ కోడ్గా ఈ ఫేజ్లో కన్వర్ట్ అవుతుంది, ఈ ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో కన్వర్ట్ అవుతుంది. మరి ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో ఎవరుంటారు, ఎవరు కన్వర్ట్ చేస్తారు బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా అంటే ఇంటర్ప్రిటర్ కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఈజ్ నథింగ్ బట్ జేవిఎం. మన జేవిఎంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి? ఇంటర్ప్రిటర్. ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ అంటే డాట్ క్లాస్ ఫైల్. బైట్ కోడ్లో ఏముంటాయి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? ఈచ్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, మెషిన్ కోడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ పని ఏంటి? టు కన్వర్ట్ బైట్ కోడ్ టు మెషిన్ కోడ్. దీని పని, ఇంటర్ప్రిటర్ పని బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయడం. మరి జిట్ కంపైలర్ పని ఏంటి? జిట్ కంపైలర్ ఎందుకు ఉంది అంటే జిట్ కంపైలర్ అనేది ఇంటర్ప్రిటర్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుతుంది. ఇంటర్ప్రిటర్ పని ఏంటి? బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయడం. మరి బైట్ కోడ్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెథడ్ని కాల్ చేసినాం. ఓకే, మెథడ్ని ఏం కాల్ చేసినాం? ప్రింట్ అనే ఒక మెథడ్ని కాల్ చేసినాం. ఓకే, ప్రింట్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఆ ప్రింట్ మెథడ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి ఆ మెథడ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. సో మనం కాల్ చేసినప్పుడల్లా ఏం చేస్తుందంటే, మనం ప్రింట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇంటర్ప్రిటరు ఆ ప్రింట్ మెథడ్ బ్లాక్లో ఉన్న కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి, బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి, తర్వాత ఆ మెషిన్ కోడ్ నుంచి మనకి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. సేమ్ మన ప్రింట్ మెథడ్ని ఎన్నిసార్లు కాల్ చేసినా మళ్ళీ సేమ్ అదేం చేస్తుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది ఎగ్జిక్యూట్ చేయడం. ఒకసారి కాల్ చేసినాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కాల్ చేసినప్పుడు ఏం చేస్తుంది? మెషిన్ కోడ్ బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ కాల్ చేసినామా,
మళ్ళీ బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసింది. మరి మెషిన్ కోడ్గా ఎందుకు కన్వర్ట్ చేసింది? మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తేనే కదా మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. మళ్ళీ థర్డ్ స్ట్రింగ్ కాల్ చేసామనుకోండి, సేమ్ మళ్ళీ బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. మనం ఏం చేస్తాం, సేమ్ మెథడ్ని, సేమ్ ప్రింట్ అనే మెథడ్ని ఎన్నిసార్లు కాల్ చేసినా కన్వర్ట్ చేసే బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసే ప్రొసీజర్ అనేది స్టార్టింగ్ నుంచి చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు అయితే పర్లేదు. ఒక్కోసారి మన మెథడ్ని ఒక 1000 టైమ్స్ కాల్ చేస్తాం. 1000 టైమ్ కాల్ చేసినప్పుడు మేబీ మోర్ దెన్ 1000 టైమ్స్ కూడా కాల్ చేయొచ్చు. అలాంటప్పుడు సేమ్ బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది, తర్వాత అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది అలానే జరుగుతుంది. దానికోసం కొంత టైం తీసుకుంటుంది. మేబీ మనకు ఆ టైం అనేది మైక్రో సెకండ్లో ఉంటుంది, కానీ నోటీస్ చేయలేము. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎగ్జిక్యూషన్ టైంలో మిల్లీ సెకండ్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి. సో ఈ రిపిటేషన్ని బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్ కన్వర్ట్ చేసే రిపిటేషన్ని తగ్గించడానికి జిట్ కంపైలర్ ఎంటర్ అవుతుంది. ఓకే, ఈ జిట్ కంపైలర్ ఎంటర్ ఏం చేస్తుందంటే, జిట్ కంపైలర్ ఒక వాల్యూని మెయింటైన్ చేస్తుంది. ఏమిటి వాల్యూని? దాన్ని థ్రెషోల్డ్ వాల్యూ అంటాం. ఏంటిది? థ్రెషోల్డ్ వాల్యూ. ఆ థ్రెషోల్డ్ వాల్యూ అంటే లిమిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్కి ఇంటర్ప్రిటర్ సేమ్ మెథడ్ని 100 టైమ్స్ మాత్రమే బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయాలి. అంటే సేమ్ మెథడ్ని నేను 100 టైమ్స్ కాల్ చేశాను అనుకోండి, ఏం చేస్తుంది, బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. బట్ నేను 101సారి సేమ్ మెథడ్ని కాల్ చేసినప్పుడు అప్పుడు జిట్ కంపైలర్ ఎంటర్ అవుతుంది. ఎందుకు? ఈ 100 అనే లిమిట్ థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అయిపోయింది. అప్పుడేం చేస్తుంది, జిట్ కంపైలర్ ఎంటర్ అయ్యి ఇంటర్ప్రిటర్ కన్వర్ట్ చేసుకున్న ఈ మెషిన్ కోడ్ని జిట్ కంపైలర్ హోల్డ్ చేస్తుంది. ఈ మెషిన్ కోడ్ని జిట్ కంపైలర్ హోల్డ్ చేసి నెక్స్ట్ టైం సేమ్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆల్రెడీ జిట్ కంపైలర్ దగ్గర ఉన్న మెషిన్ కోడ్ని అవుట్పుట్గా డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేయదు. జిట్ కంపైలర్ అనేది ఇంటర్ప్రిటర్ యొక్క పర్ఫార్మెన్స్ని అలా పెంచుతుంది. సో జిట్ కంపైలర్కి ఎలా తెలుస్తుంది ఎప్పుడు ఎంటర్ అవ్వాలో ఫీల్డ్లోకి? ఎలా అంటే జిట్ కంపైలర్ ఒక థ్రెషోల్డ్ వాల్యూని మెయింటైన్ చేస్తుంది. ఒక్కసారి ఆ థ్రెషోల్డ్ వాల్యూ మెథడ్ కాల్ రీచ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైము ఎప్పుడైతే సేమ్ మెథడ్ని కాల్ చేసినప్పుడు జిట్ కంపైలర్ ఏం చెప్తుందంటే ఇంటర్ప్రిటర్తో, నువ్వు కొంచెం కమ్ముకుండు, నేను హ్యాండిల్ చేస్తాను అని జిట్ కంపైలర్ దగ్గర ఉన్న మెషిన్ కోడ్ని డైరెక్ట్గా అవుట్పుట్గా డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా జిట్ కంపైలర్ అనేది ఇంటర్ప్రిటర్కి హెల్ప్ చేస్తుంది. మరి గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటి? పేరులోనే ఉంచండి. గార్బేజ్ అంటే చెత్త. అంటే మనం యూజ్ కానిటివి. ఒకప్పుడు యూజ్ అయ్యాయి, బట్ ఇప్పుడు యూజ్ కావట్లేదు. సో ఒకప్పుడు యూజ్ అయ్యి ఇప్పుడు యూజ్ కావట్లేదు, మనం ఏం చేస్తాం, గ్యారేజ్లో పడేస్తాం, గార్బేజ్ లాగా కన్సిడర్ చేస్తాం. సేమ్ యాజ్ మన ప్రోగ్రాంలో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ని మనకు అవసరానికి అనుగుణంగా క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ యొక్క పని యూజ్ ఉండదు, అవి అలానే ఉంటే మెమరీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. అంటే మనమైతే ఏంటి, ఆబ్జెక్ట్స్ అనేటివి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ లేదా ఇన్యాక్టివ్ ఆబ్జెక్ట్స్ని గార్బేజ్ కలెక్టర్ వెతికి రిమూవ్ చేస్తుంది. గార్బేజ్ కలెక్టర్ పని ఏంటి? టు రిమూవ్ ద అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్. మరి గార్బేజ్ కలెక్టర్ మనం క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. గార్బేజ్ కలెక్టర్ ఆటోమేటిక్గా మెథడ్ క్రియేట్ అయినప్పుడే గార్బేజ్ కలెక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. జావాలో మెమరీ మేనేజ్మెంట్ గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే జావాలో మెమరీ మేనేజ్మెంట్ జావా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో ఈ గార్బేజ్ కలెక్టర్ యూజ్ ఏంటి? ఇట్ విల్ రిమూవ్ అన్యూజ్డ్ ఆర్ ఇన్యాక్టివ్ ఆబ్జెక్ట్స్. సో ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ ఇంజిన్ ఈజ్ ఏ హార్ట్ ఆఫ్ ద జేవిఎం. ఎగ్జిక్యూషన్ ఇంజిన్లో ఏముంటాయి? ఇంటర్ప్రిటర్ ఉంటుంది, జిట్ కంపైలర్ ఉంటుంది, గార్బేజ్ కలెక్టర్ ఉంటుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? ఇంటర్ప్రిటర్ బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది.
జిట్ కంపైలర్ ఏం చేస్తుంది? జిట్ కంపైలర్ ఈ ఇంటర్ప్రిటర్‌కి హెల్ప్ చేస్తుంది. ఎలా? ఇంటర్ప్రిటర్ పెర్ఫార్మెన్స్‌ని పెంచుతుంది. ఎలా? ఇన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే, సేమ్ మెథడ్స్‌ని మనం కాల్ చేసినప్పుడు సేమ్ మెథడ్‌ని బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. మనం ఎన్ని సార్లు కాల్ చేస్తే అన్ని సార్లు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తుంది. సో, ఆ రిపిటీషన్‌ని తగ్గించడానికి జిట్ కంపైలర్ ఏం చేస్తుంది? ఒక థ్రెషోల్డ్ వాల్యూని మెయింటైన్ చేస్తుంది. ఆ సేమ్ మెథడ్ కాల్ అనేది ఆ థ్రెషోల్డ్ వాల్యూని రీచ్ అయినప్పుడు జిట్ కంపైలరు ఆ మెషిన్ కోడ్‌ని తీసుకొని నెక్స్ట్ టైమ్ సేమ్ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు డైరెక్ట్‌గా మెషిన్ కోడ్‌ని అవుట్‌పుట్‌గా డిస్‌ప్లే చేస్తుంది. గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది? గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుందంటే అన్‌యూజ్డ్ ఆబ్జెక్ట్స్‌ని లేదా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఆబ్జెక్ట్స్‌ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఇది మెమరీని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్ జేవిఎం ఆర్కిటెక్చర్. జేవిఎం ఆర్కిటెక్చర్‌ని 3 పార్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పార్ట్ 1లో క్లాస్ లోడర్ సబ్‌సిస్టమ్ గురించి, పార్ట్ 2లో రన్ టైమ్ డేటా ఏరియా గురించి, పార్ట్ 3లో ఎగ్జిక్యూషన్ ఇంజిన్ గురించి. ఈ మూడిటి యొక్క పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. బై బై.